ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే చిక్కుడుకాయ వేపుడు ఉల్లిపాయలు వేసి ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేస్తున్నాను. పుట్టిన జీలకర్ర వేసేసి కాకుండా ఇవాళ పోపు కూడా వేస్తున్నాను. ఇదే డిఫరెన్స్. ఇవాళ దాంట్లో అయితే చాలా డిఫరెంట్ రెసిపీ. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు చాలా ఉల్లిపాయలు వేసి చేసినాను. చూసారు కదా, మంచి బ్రౌనిష్ రెడిష్ కలర్లో వచ్చేసాయి. సో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే నాలుగు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని సగానికి చేసి వేసేసాను తుంచి. ఉల్లిపాయలు మాత్రం ఇవాళ మనం చేసేదే ఫ్రై అంతా ఉల్లిపాయలతో కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. నేను కొంచెం ఉల్లికారం ఉంది, ఆ ఉల్లికారం వేసేస్తాను. నేను చేసిన ఉల్లికారం ఉంది. ఆ ఉల్లికారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర ఇవే ఉంటాయి. ఇంకేం వేయక్కర్లేదు. అది వేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో అది గ్రైండ్ చేసుకున్నది నా దగ్గర ఉంది కాబట్టి అది వేసేస్తాను. మీ దగ్గర లేకపోతే మాత్రం మీరు ఆ ఉల్లికారం చేసేసుకోండి. జస్ట్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఎండు కారం వేసేసి 2 ఎండుమిరపకాయలు వేసేసి 3-4 ఎండుమిరపకాయలు వేసేసి మీరు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే మీకు ఇట్లా తయారవుతుంది. ఇది మనం ఏ కూరల్లో అంటే ఆ కూరల్లో వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. కూర ఎన్హాన్స్ అయిపోతుంది. ఎక్కువ చాలా చాలా మంచి కూర, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే మీరు టేస్టీ అయిన కూరలు కావాలంటే మీరు అలాగా చేసి పెట్టేసుకోండి ఉల్లికారాన్ని. సో కొంచెం నేను నూనె వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగాలి కదా, సో అందుకు వేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి వేగనిపిస్తానండి. పసుపు వేసేస్తాను. అప్పటిలోపల పసుపు వేసేసి ఇలా 2-3 విడతల తర్వాత ఇది ఒక ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ట్రాన్స్పరెంట్ అయిపోయాక నేను చిక్కుడుకాయ ముక్కలు వేస్తాను. అప్పటిలోపల కొంచెం కరివేపాకు వేసేస్తాను. వేసేసి వేయించుకుని మూత పెట్టేస్తాను. కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసాయి, పింకిష్ కలర్ అయిపోయాయి. ఈ టైంలోనే మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇలా ఎంత కావాలో అంత వేసేసుకుంటాను. ఎందుకంటే మనం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి ఇది ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. సో ఇది ఎక్కువ అండి. అందుకే ఒక పెద్ద స్పూన్తో రెండు వేసేసుకోండి. స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. సో ఏదైతే మనం ఈ ఉల్లికారం వేసామో ఇది ఈ ఉల్లిపాయల్లో వేగిపోయింది కదండి. ఈ వేగిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను నేను. అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 విడతల తర్వాత ఇవి కూడా, ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని 2-3 విడతల తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్గా అయిపోతాయో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. చూసారు కదండి, చిక్కుడుకాయ ముక్కలు ఇంకా వేగాలి. సో అవుతున్నాయి మెల్లిగా 40-50% అయ్యాయి. అసలు కూర మాత్రం భలే ఉందండి. ఇలా చూస్తుంటేనే తినాలని అనిపించేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసామేమో. సూపర్ ఉంటుంది. ఫ్రై మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఉల్లిపాయలు ఉన్న తీపిదనం మనకి ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది. సో చిక్కుడుకాయ వేపుడు కాబట్టి కొంచెం మనం ఇలా షుగర్ వేసుకుందాం. ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ వేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా. ఆ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు, ఇలా చిక్కుడుకాయ వేపుడు చేసుకున్నప్పుడు మాత్రం ఇలా మీరు వేయించేటప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ షుగర్ వేశారనుకోండి, టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఎక్కడ నేను చెప్పలేనాక అంత టేస్టీగా ఉంటుంది. సో అది ఇంకా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో. చూసారు కదండి, చిక్కుడుకాయ ముక్కలు బాగా వేగిపోయి మంచి కలరుగా ఉంది. మనం వేసిన ఆ వెల్లుల్లి కారం కదా, సూపర్ ఉంది. అందులోనే వెల్లుల్లిపాయలు ఉన్నాయని కూడా చెప్పాను కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేస్తాను. ఎందుకంటే ఉల్లికారంలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తాను. అలాగే కొంచెం కారం వేసేస్తాను. ఎక్కువ కారం అక్కర్లేదు, ఎందుకంటే ఉల్లికారం కూడా కారంగా ఉంటుంది కాబట్టి కొంచెమే వేస్తాను. ఇది ఇప్పుడు పూర్తిగా ఇలాగా కలిపేసుకోండి. అందుకే ఉల్లికారాన్ని బట్టి మనం ఉప్పు కారం వేసుకోవాలి. కానీ పైనుంచి ఆ ఉప్పు కారం వేసుకుంటేనే టేస్ట్ వస్తుందన్నమాట. మీకు రుచికి తగినంత మీరు కారం ఎంత తీసుకోగలరో అంత ఉప్పు కారాలు వేసేసుకోండి. అయిపోయింది. కూర మాత్రం సూపర్ ఉంది. లాస్ట్లో ఒక్కసారి కొత్తిమీరతోనూ కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. కూర అంటే ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై ఉల్లికారం పెట్టి అద్రిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నలుగురికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి బాగుందని, చేసుకున్నారని, ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఓకేనా? తప్పకుండా ఎంజాయ్ చేయండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే
కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ కొట్టండి. బాయ్ అండి.